జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు, మరెన్నో సంచలనాలు ఉన్నాయి. అయితే తాజాగా తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన ఒక భేటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు జగన్ను కలిసిన ఆ కీలక నేత ఎవరు? ఆయన రాకతో వైసీపీలో ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ ప్రశ్నలే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఆ నేత వస్తారని జగన్ కూడా కల్లో కూడా ఊహించలేదని రాజకీయ వర్గాలు కోడెక్కుస్తున్నాయి. సాధారణంగా వైఎస్ జగన్ ఎవరిని కలిసినా అది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కానీ ఈసారి జరిగింది మాత్రం పూర్తి భిన్నం. ఆ నేత లోపలికి వెళ్ళే వరకు కూడా కనీసం బయటకు ఉన్న భద్రతా సిబ్బందికి కూడా క్లారిటీ లేదు. ఒకప్పటి అత్యంత సన్నిహితుడు, ఆ తర్వాత బద్ధశత్రువుగా మారిన ఆ వ్యక్తి మళ్ళీ జగన్ చెంతకు చేరడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి ప్రతినిధి పార్టీల విజయానికి అంతో ఇంతో దోహదపడిన ఆ నాయకుడు ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ కిందకు రావడం అంటే అది మామూలు విషయం కాదు. జగన్ కూడా ఆయనను చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయారని, పాత గొడవలను పక్కన పెట్టి సాధారణంగా ఆహ్వానించారని సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర కూడా సరైన సమాచారం లేకపోవడం విశేషం. చాలా రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ కీలక నేతకు తన సొంత నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడంతో పాటు సామాజిక సమీకరణలో ఆయన పాత్ర చాలా కీలకం. అందుకే జగన్ కూడా గతంలో జరిగిన చేదు అనుభవాలను మర్చిపోయి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇట్లాంటి బలమైన నేతలు తోడవడం వైసీపీ శ్రేణులు కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే ఇక్కడ ఈ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, సదరు నాయకుడు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారనేది అందరికీ తెలుసు. అధికార కూటమిలో కీలక పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డ ఆయన ఇప్పుడు జగన్ వైపు మొగ్గు చూపడం ద్వారా ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఆయన రాకతో ఆ ప్రాంతంలో కూటమికి పెద్ద షాక్ తగిలినట్టని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జగన్ సైతం ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామం కేవలం ఒక వ్యక్తి పార్టీ మారడం మాత్రమే కాదు, ఇది రాబోయే పెద్ద పొలిటికల్ సునామీకి సంకేతం. జగన్ నమ్మని విధంగా ఈ నేతలు అడుగు వేయడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మొత్తానికి ఈ యొక్క భేటీతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రత్యర్థి పార్టీలో కూడా ఈ పరిణామాలతో అప్రమత్తమయ్యాయి. జగన్ వేస్తున్న ఈ స్పీడ్ చూస్తుంటే పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఆయన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదని స్పష్టమవుతుంది. ఆ కీలక నేత ఎవరో త్వరలోనే బహిరంగంగా వెల్లడి కానుంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠత కొనసాగుతూనే ఉంటుంది.